విశాఖపట్నం ఆరిలోవా హెల్త్ సిటీలోని కేర్ ఆసుపత్రిలో అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీతో కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు నిర్వహించారు. ఆర్థోపెడిక్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ డాక్టర్ రవిచంద్ర చికిత్స చేశారు. మోకాలి నొప్పులతో బాధపడుతున్న 50 ఏళ్ల మహిళలకు ఆధునాతన వెలిస్ రోబోటిక్ సిస్టమ్ ద్వారా ఒకే శస్త్రచికిత్సతో వైకల్యం కీళ్ళ మార్పిడి చేసి స్వస్థత చేకూర్చినట్లు రవిచంద్ర తెలిపారు. ఈ విధానంలో శస్త్రచికిత్సకు తక్కువ కోత, ఖచ్చితమైన అమరిక కుదరటం వల్ల రోగి త్వరగా కోలుకున్నారని శస్త్రచికిత్స చేసిన డాక్టర్ రవిచంద్ర చెప్పారు. ఇది వరకు చేయలేకపోయిన కేసులు మేము ఇప్పుడు చేయగలుగుతాం. రోబోటిక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఇది వరకు మామూలు కన్వెన్షనల్ సర్జరీ చేయించుకున్నాక ఒక 3 to 4 వీక్స్ 5 వీక్స్ దాకా ఫిజియోథెరపీ అవి అవసరం అవుతాయి. ఈ రోబోటిక్ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఆ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఫిజియోథెరపీ అవసరం లేదు అని అనట్లేదు. ఫిజియోథెరపీ చేసేటప్పుడు నొప్పి ఉండదు, సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది వరకు 4 వారాల నుంచి 6 వారాలు పట్టేది ఇప్పుడు 2 వారాల నుంచి 3 వారాలు పడుతుంది. జనరల్గా అందరు పిల్లలు వాళ్ళ దగ్గర ఉండట్లేదు. హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, అమెరికాలోనో ఉంటారు. వాళ్ళు వచ్చి 4 వారాలు 6 వారాలు వీళ్ళతో ఉండాలంటే కష్టం కాబట్టి, సో వీటి వల్ల రికవరీ ఫాస్ట్గా ఉండడం వల్ల అది మెయిన్ అడ్వాంటేజ్. ఈ ఎక్స్ట్రా డబ్బులు ఎక్స్పెండిచర్ ఎందుకు అంటే టైం కొనుక్కోవడం కోసం. కన్వెన్షనల్ సర్జరీ కన్నా ఇది ఒక 10 to 15% ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఆ ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు అంటే దానికి వాడే డిస్పోజబుల్ బ్లేడ్స్ వీటి కోసం. ఆ కాస్ట్ మనం వాళ్ళ చేత ఎక్స్ట్రా ఖర్చు పెట్టిస్తున్నది. ఆర్ వి రైట్ ఇన్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్ ఫైనల్గా జనాలే నిర్ణయిస్తారండి. మనం ఒక ఖరీదైన వస్తువు ఏదో అమ్మాం కదా అని చెప్పి జనాలు కొనుక్కోరు. మహా అయితే ఒకసారి కొంటారు, రెండోసారి కొనుక్కుంటారు, సంవత్సరం పాటు కొనుక్కోరు. ఎందుకంటే నిజంగా దానివల్ల ఉపయోగం ఉంది అంటేనే జనాలు ఆ ఎక్స్ట్రా స్పెండ్ చేస్తారు. ఇప్పుడు చాలా ఖరీదైన కాఫీ బ్రాండ్ ఇండియాకి వచ్చింది, ఒక సంవత్సరంలో వెనక్కి వెళ్ళిపోయింది. ఎందుకంటే కాఫీ 150 రూపాయల కాఫీ 500 రూపాయలకి అమ్ముతున్నారు అంటే మొదటిసారి తాగుతారు, రెండోసారి తాగుతారు, కానీ లగ్జరీ కోసం అందులో వాల్యూ లేకపోతే జనాలు స్పెండ్ చేయరు. కొంచెం ఎక్స్ట్రా ఫీచర్స్ ఉండడం వల్ల ఇది వరకు చేయలేకపోయిన కేసులు మేము ఇప్పుడు చేయగలుగుతాం. రోబోటిక్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఇది వరకు మామూలు కన్వెన్షనల్ సర్జరీ చేయించుకున్నాక ఒక 3 to 4 వీక్స్ 5 వీక్స్ దాకా ఫిజియోథెరపీ అవి అవసరం అవుతాయి. ఈ రోబోటిక్ ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఆ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. ఫిజియోథెరపీ అవసరం లేదు అని అనట్లేదు. ఫిజియోథెరపీ చేసేటప్పుడు నొప్పి ఉండదు, సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ తక్కువ ఉంటుంది కాబట్టి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది వరకు 4 వారాల నుంచి 6 వారాలు పట్టేది ఇప్పుడు 2 వారాల నుంచి